రేపు కౌన్సిల్ జరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చర్చకి పట్టుబడుతుంది. ఈ చర్చ జరగడం వలన నష్టం ఎవరికి సార్? చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, నరవారి కుటుంబానికి నష్టం. కాబట్టి చర్చ జరగకూడదు. ఎందుకంటే ఒక హెరిటేజ్ అనేటటువంటి డైరీని, చిత్తూరు డైరీని చంపివేసి హెరిటేజ్ అనేటటువంటి డైరీని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీలన్నింటినీ తనో లేకపోతే తన నాయకులకు అప్పగిచ్చేశాడు. ఈ రోజు ఏ తీగలాగినా గానీ హెరిటేజ్ డొంక కదులుతుంది, నారావారి కుటుంబ డొంక కదులుతుంది. ఆల్రెడీ చెప్పాం మేము. హెరిటేజ్ తో ఇందాపూర్కి సంబంధం, హెరిటేజ్ తో బోలేబాబాకి సంబంధం, బోలేబాబాతో వైష్ణవికి సంబంధం, వైష్ణవి తోటి సంఘంకి సంబంధం, వీళ్ళందరి సంగమాలన్నీ కలిపి టిటిడి తోటి సంబంధం. 320 రూపాయలకి సప్లై చేసినటువంటి ఇందాపూర్ అనే కంపెనీకి 658 రూపాయలకి కట్టబెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్కామ్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఈ కల్తీ లడ్డు. లీటర్ కి 375 రూపాయలు సార్. ఎవడబ్బ సొమ్ము? ప్రజల సొమ్ము, దేవుని సొమ్ము, దేవుని యొక్క సొమ్ముని లీటర్ కి 375 రూపాయలు పైన ఎక్స్ట్రా. 321 రూపాయలు ఏంటి, 658 రూపాయలు ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? అసలు ఏం చెప్పారు వారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్ణాటక డైరీని పక్కన పెట్టేసి, నందిని డైరీని పక్కన పెట్టేసి, ఎన్నో సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నటువంటి నందిని డైరీ, గవర్నమెంట్ డైరీని పక్కన పెట్టేసి నిబంధనలు తొలగించి కొత్త కంపెనీలకు పెట్టి ఇచ్చారని కదా వారు చేసిన అభియోగం. మరి నువ్వు నందినికి ఎందుకు ఇవ్వలా? ఇప్పుడు నందిని ఎందుకు సప్లై చేయట్లా? 800 కిలోమీటర్లు వారు ఇచ్చినటువంటి టెండర్ లో మీరు క్లియర్ గా ఉంటుంది. 20 లక్షల లీటర్ల నెయ్యి కొనుగోలు కోసం 9వ నెల 2025లో బిడ్ వేశారు. బిడ్ ఓపెన్ చేశారు. ఈ టెండరింగ్ కి కాల్ఫర్ చేశారు. దానిలో మొదటి నిబంధనే ఫ్రంట్ పేజ్ లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మొదటి నిబంధన ఇదిగోండి సార్, హైలైట్ చేస్తున్నాను. 16/9 బిడ్ డేటు. 120 కోట్లకు సంబంధించి 6 నెలల కోసం నెయ్యికి 20 లక్షల లీటర్లకి టెండర్ వేశారు. దీనిలో క్లియర్ గా కౌగి 800 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఎలిజిబుల్ అన్నారు. మీరు ఇక్కడి నుంచి తిరుమల నుంచి ఇందాపూర్ డైరీకి ఎన్ని కిలోమీటర్లు కొట్టండి? 953 కిలోమీటర్లు ఒకవైపు నుంచి, 855 కిలోమీటర్లు ఇంకొక వైపు నుంచి, 2 దారులు చూపిస్తుంది. మంచి దారి అయితే 960 కిలోమీటర్లు. మరి 800 కిలోమీటర్ల నిబంధనని ఇందాపూర్కి ఇవ్వడం కోసం ఎందుకు ఎత్తేశారు? 2013లో నుంచి ప్రీమియర్ అనేటటువంటి కంపెనీ సప్లై చేస్తుంది. అది దానిలో కల్తీ జరిగింది అని సిట్ నిర్ధారించింది కదా. మరి దాంతో మీకు 2013 నుంచి సంబంధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రీసెంట్ గా కూడా బిడ్ వేసింది. ఇంకొకటి సార్, ఆశ్చర్యకరంగా ధూళిపాల నరేంద్ర గారు నడిపేటటువంటి సంఘం డైరీ మేము మొన్న చూపించాం. సంఘం డైరీ తోటి వైష్ణవి డైరీకి సంబంధాలు ఉన్నాయి. వైష్ణవి డైరీ ఏదైతే బటర్ మిల్క్ ని సప్లై చేస్తుందో సంఘం వారిది. వైష్ణవి డైరీ గేట్ మీద ఒకవైపునేమో సంఘం డైరీ లోగో ఉంటుంది, ఇంకొక వైపునేమో వైష్ణవి డైరీ లోగో ఉంటుంది. వైష్ణవి డైరీకి సంఘం డైరీకి రెండిటికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నట్టుగా అవి బయటపడుతున్నాయి. రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎక్కడికి సరిపోయింది? వైష్ణవి డైరీ దగ్గరికి పోయాయి. కల్తీ జరిగిందని చెప్తున్నటువంటి ట్యాంకర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ రిటర్న్ ఎవరి పేరు మీద? మళ్ళీ టీటీడీకి రిటర్న్ వెళ్ళినటువంటి ట్యాంకర్స్ రీసప్లై చేసింది ఎవరు? వైష్ణవి డైరీ. వైష్ణవి డైరీ ఎవరి భాగస్వామి? సంఘం భాగస్వామి. సంఘం ఎవరిది? ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. ఇక్కడేమో ముఖ్యమంత్రి, అక్కడేమో ఎమ్మెల్యే. మొత్తం ఉన్న డైరీలన్నీ టీటీడీకి సప్లై చేస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యం చెప్పినా సార్, సంఘం డైరీ గుంటూరులో పొన్నూరు దగ్గర ఎక్కడ ఆయన ప్లాంట్ ఎక్కడో ఉంది. కౌ మిల్క్, ప్రసాదాలలో వాడేటటువంటి నెయ్యి కౌ మిల్క్ ద్వారా వస్తుంది. కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఉందండి ఇక్కడ. ఇదిగోండి 26 సెప్టెంబర్ 2025 రోజున ధూళిపాల నరేంద్ర గారు వారి యొక్క ఫేస్బుక్ లో ఇది పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మీకు దొరుకుతుంది. సంఘం డైరీ అని కొట్టండి. మీరు ఫేస్బుక్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే దానిలో క్లియర్ గా ఏముంటుందంటే, సంఘం డైరీ 48 ఏళ్ల ప్రస్థానంలో చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. గుంటూరు రైతుల ఆత్మగౌరవం ఇప్పుడు శ్రీవారి భక్తుల ప్రసాదంలో భాగమైంది. నెయ్యిని టీటీడీకి పంపిస్తూ తనే స్వయాన జెండా ఊపి పంపించాడు. సంఘం డైరీ. సార్, కౌపాలు మన దగ్గర దొరుకుతాయండి? గుంటూరులో కౌపాలు సేకరణ ఉందా? చంద్రబాబు నాయుడు గారే కదా అన్నాడు. ఏమన్నాడు సార్? ఒక్క ఆవు లేనటువంటి బోలే బాబాకి అట్లా ఇచ్చారన్నారు. ఎన్ని ఆవులు సంఘానికి ఉన్నాయి? ఇప్పుడు సంఘం ఎన్ని ఆవుల దగ్గర నుంచి పాలని సేకరిస్తుంది? ఎక్కడి నుంచి నెయ్యి తయారైంది? ఇది తీగ లాగితే డొంక కదిలింది. చర్చ జరిగితే వాళ్ళ పాపాలు బయటపడతాయి, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు బయటపడతాయి. హెరిటేజ్ అనేటటువంటి సంస్థ 757 రూపాయల రేటుని టచ్ చేసింది. షేర్ ఇవాళ 326 రూపాయలకు పడిపోయింది. సగానికి పైచిలకు డ్రాప్. ఎందుకంటే వీళ్ళ ఆర్థిక లావాదేవీలు.
వీళ్ళ లూటీ వ్యాపారాలు, వీళ్ళ చీకటి దండాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అందుకే ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చనిపోతే వాళ్ళ లింకులు కూడా వీళ్ళ కంపెనీకే బయటపడ్డాయి. ఇంకా ఏకంగా చిన్నబాబు ఏమంటున్నాడు, మా కంపెనీ హెరిటేజ్ ఫైనాన్స్ చేస్తుంది, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఫైనాన్స్ కి ఇచ్చాం మేము వాళ్ళకి, వాళ్ళ విమానం కూలిపోయిద్దని మేమేమైనా కలగన్నామా అంటాడు. ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటి మాట చూడండి. డబ్బు మీది, విమానాలలో వాళ్ళ విమానాల్లో విఎస్ఆర్ విమానాల్లో జల్సాలు చేస్తుంది మీరు, ఏవియేషన్ మంత్రి మీ వాడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు జల్సాలు చేస్తుంది ఆ కంపెనీ విమానాలలో. చనిపోయినటువంటి ఎన్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా మీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు, దీనిలో కుట్ర కోణం ఉందని చెప్తున్నారు, కావాలని జరిగినటువంటి హత్య అని చెప్తున్నారు. దీనిలో రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పేర్లు తీసుకొని మరి వాళ్ళు మాట్లాడారు. దాన్ని ఖండించకపోగా కామెడీ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ అవినీతి జరుగుతున్నా చంద్రబాబు గారి నారా వారి కుటుంబానికి వచ్చి చేరుతున్నాయి. వాళ్ళు చేసే అవినీతి బాగోతాలు అలా ఉన్నాయి. థ్యాంక్ యూ.